సో ఈరోజు కొత్తగా మన యాష్ గారి మూవీ అయితే రిలీజ్ అయింది, టాక్సిక్. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. సో కమింగ్ టు ద మూవీ టాక్సిక్. సో అసలు ఆ మూవీ ఎలా ఉన్నది? సో యాష్ గారు అయితే మూవీ ఎంట్రన్స్ సీన్ అయితే యాష్ గారిది బాగానే ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ద స్టోరీ వచ్చేసరికి, సినిమాలో అసలు స్టోరీ ఏంటి అని అడిగితే అసలు స్టోరీ ఏం లేదు భయ్య. కరెక్ట్గా చెప్పాలంటే ఇది అసలు స్టోరీ లేని సినిమా. అసలు అసలు ఆ ఫైట్స్ కూడా ఎందుకు వచ్చేస్తాయో తెలియదు. ఆ ఫైట్స్ అసలు ఫస్ట్ హాఫ్ ఇంకా కొంచెం పర్లేదు వన్ కంపేర్ టు ద సెకండ్ హాఫ్. అసలు ఇది టాక్సిక్ అని కాదు, మూవీ నేమ్ అయితే రాడ్ సిక్ అని పెట్టాలి. పరమ రాడ్ అసలు మూవీ అయితే. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే ముందు ఒక జండు బొమ్మ లేదా అమృతాంజనం కొనుక్కొని వెళ్ళి హాల్లో చూడండి, తెల్లనొప్పి వచ్చేస్తుంది అసలు ఆ మూవీ అయితే. ఎందుకంటే అసలు ఆ ఫైట్ సీన్స్ అసలు ఎందుకు వచ్చేస్తుందో, వీడు ఎవరిని కొడుతున్నాడు, ఆ వచ్చినోడు ఎవడు, అసలు కొట్టించుకున్నాడు ఎవడో కూడా అది ఏం అర్థం అవ్వదు అసలు. అసలు సింకే అవ్వదు కరెక్ట్గా చెప్పాలంటే మూవీ. అసలు స్టోరీ చెప్పాలి అని అనుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే వాళ్ళకైనా అర్థం అవ్వాలి కదా అసలు స్టోరీ ఏంటబ్బా. అసలు సినిమాలోనే కంటెంట్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ యా వన్ కమింగ్ టు ద మూవీ యాక్టర్స్, కియారా అద్వానీ కానీ అండ్ అలాగే నయనతార గారి ఇద్దరు అయితే రోల్ అయితే బాగానే చేశారు. అండ్ ఈ సినిమాలో అసలు ఏమున్నది అంటే కరెక్ట్గా చెప్పాలంటే సినిమాలో అయితే ఏం లేదు భయ్య. అసలు మరి యాష్ గారికి బాగా ఫుల్ సినిమా అంతా రొమాన్సే ఉంటుంది, మొత్తం సినిమా నిండా అంతా అవే ఉంటాయి. మరి దాని గురించే మరి సినిమా అయితే తీసాడు. అసలు స్టోరీ అయితే ఏం లేదండి కరెక్ట్గా చెప్పాలంటే. అసలు వీడు అసలు గన్ను, అసలు సినిమా అంతా గన్ను పట్టుకుని ఉంటారు. కాకపోతే ఎందుకు కాల్ చేస్తున్నాడు, వాడు ఈడిని వచ్చి ఎందుకు కొడేస్తాడు, ఈడేలా అని కొడేస్తున్నాడు, అసలు ఏం అర్థం అవుతుంది అసలు సినిమా. మరి సినిమా మొత్తానికి ఏం బాగుంది అని మీరు అడిగితే సినిమా మొత్తానికి ఏం లేదండి. అలా తబాహీ తబాహీ అని ఏదో ఒక వీడియో సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఒకటి కొంచెం పర్లేదు, ఏదో చూడొచ్చు. అండ్ ఇందాక ఏదో రాశారు లైక్ ఈ టాక్సిక్ అనే మూవీ మన దురంధర్ లేదంటే మన పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని. అంత కంటెంట్ అయితే లేదు. ఎందుకంటే మరి ఇందాకలే చూసాను లైక్ ప్రీ రిలీజ్ బుకింగ్స్ టికెట్స్ అయితే దురంధర్ని బ్రేక్ చేసిందని. నాకు తెలిసి అక్కడితోనే ఇంకా సినిమా కలెక్షన్స్ అనేవి స్టాప్ అయిపోతాయేమో అని మరి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో అసలు ఏం లేదు, మెయిన్లీ ఇది ఒక అడల్ట్ సినిమా. అండ్ ఓన్లీ మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీరు చూడడానికి అయితే ఓకే, ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి ఇదైతే కరెక్ట్ సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే సినిమా అంతా బోల్డ్ సీల్సే ఉన్నాయి, మొత్తం సినిమా అంతా మాస్ మసాలా ఉన్నారు మొత్తం.